హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజ్డమ్ షేర్ 1969 కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఈ వీడియోలో గోంగూర రైస్ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక డబ్బా బియ్యం పోసుకొని కొన్ని వాటర్ పోసి శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం అయిపోయిన తరువాత తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అదే కుక్కర్లో అయితే గిద్దెకి 2 గిద్దెల నీళ్ళ చొప్పున పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట అయిందండి. పొయ్యి మీద అన్నం వండుకుందాము. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అన్నం పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని అన్నం కొంచెం పలుకు మీదనే ఉండగానే ఉంచుకొని ఆవిరి వచ్చే అంతవరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తాన్ని శుభ్రంగా ఒలుసుకొని 4-5 సార్లు ఉసుకంతా పోయే వరకు కూడా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ గోంగూర మొత్తాన్ని కూడా ఒక బుట్టలో వేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి. నీళ్ళన్నీ కారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ గోంగూరను వేసుకొని 7-8 పచ్చిమిరకాయలు కూడా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసి మూత పెట్టి కొంచెం గ్రైండ్ చేసుకొని మిగతా గోంగూరను కూడా వేసి నేను చూపిస్తున్న విధముగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని నీళ్ళన్నీ ఆవిరైపోయిన తరువాత ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి అంతా కరిగిన తరువాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక అరకప్పు పల్లీలను కూడా వేసుకొని పల్లీలు కొంచెం వేగిన తరువాత 1 స్పూను పచ్చిపప్పు 1 స్పూను పోపు దినుసులు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగిన తరువాత 2-3 బిర్యానీ ఆకులు 4-5 దాల్చిన చెక్క 7-8 లవంగాలు కూడా వేసుకొని ఈ మొత్తం కూడా వేగే అంతవరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను యాలక్కాయ పౌడరు 1 స్పూను జీలకర్ర 1/4 స్పూను ఇంగువ కూడా వేసుకొని మొత్తం కలదిప్పుకొని 1 అరకప్పు లావుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 అరకప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని కలదిప్పుకొని 1-2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తరువాత మూత తీసి 1/4 స్పూను గరం మసాలా, 1/4 స్పూను ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలదిప్పుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం అంతా దాంట్లో పోసుకొని మొత్తం కూడా కలిసేటట్టుగా కలదిప్పుకొని ఈ మిశ్రమం అంతా పచ్చివాసన పోయే అంతవరకు కూడా మూత పెట్టి 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కారము, 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే అంతవరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలదిప్పుకొని పొయ్యి ఆపుకుందాము. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని మనం ముందుగానే అన్నం వండుకున్నాం కదా, ఆ అన్నం మొత్తాన్ని కూడా బేషన్లో వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న మిశ్రమం అంతా వేసి అన్నం మొత్తానికి ఆ మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, గోంగూర రైస్ చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.